వరంగల్ నగరం ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కాలనీలను ముంచెత్తినటువంటి వరద తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా చూపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరద నీటితో కొందరు సర్వం కోల్పోయారు, కొందరు కట్టుబట్టలతో మిగిలిపోయారు, మరికొందరు మిగిలిన కొన్ని వస్తువులైనా శుభ్రం చేసుకుని వాడుకునేందుకు సన్నద్దమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మున్నేరు భారీగా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే అంత స్థాయిలో రాకపోయినప్పటికీ అందులో సగం మాత్రం మున్నేరు ఈసారి వచ్చింది. దీంతో మొత్తం కూడా ఇప్పుడే మున్నేరు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. మున్నేరు అంతా కూడా ఇప్పుడు తగ్గడంతో నిన్న 28 అడుగులకు పైగా వచ్చిన మున్నేరు మొత్తం కూడా అనేక కాలనీలు ముంచేసింది. అయితే ఇప్పుడు కొంత 18 అడుగులకు తగ్గింది. తగ్గిన నేపథ్యంలో మొత్తం కూడా క్లీనింగ్ కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నాయి. మనం చూస్తుండొచ్చు, కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. వీళ్ళంతా కూడా మున్నేరు రోడ్లని అంటే ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులతో అదేవిధంగా రోడ్లని క్లీనింగ్ చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? అట్లా మీ ఇంటికి ఎంతవరకు వచ్చినాయి? మా ఇంటికి సన్ సైడ్ లెవెల్ వచ్చిందండి, కిటికీ లెవెల్. ఇది ఈ సడన్ గా వచ్చేసింది. పైన వర్షాలు ఉండబట్టి పక్కన చిన్న కాలువ ఉంది మాకు. ఖమ్మం సిటీలో నీళ్ళు మొత్తం వాటర్ అంతా అక్కడ అటువైపు పార్కు కట్టించారు. ఆ కాలువ బుడిపి పార్కు కట్టించే వరకే ఆ కాలువ నీళ్లు అటు వెళ్ళక మాకు ఈ చిన్న కాలువలో రావటం వల్ల ఆ చిన్న కాలువ నుంచి పోటెత్తి కాలువ వాటర్ వచ్చేసిందండి. ఈ కరకట్ట కూడా కొంచెం కాలువ దగ్గర ఆఫ్ చేశారు, అది కూడా ఇటు తన్నుకొని వచ్చేసిందండి. సడన్గా వచ్చేవరకు మేము ఏమీ చదువుకోలేకపోయాము, అప్పటికప్పటికే వెళ్ళిపోయామండి. మాకు మున్నేరు వల్ల ప్రమాదం ఉంది స్వామి. కాంక్రీట్ వాళ్ళు కట్టారు, బాగానే ఉంది, కానీ కొన్ని గ్యాపుల వల్ల ఇబ్బంది అవుతుంది. మెయిన్ మురికాలకి దాన్ని కొద్దిగా ఎత్తు కట్టి దాన్ని డమ్మీ చేయాలని కోరుతున్నాం స్వామి. దానివల్ల వాటర్కి వస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ప్రజలు అందరూ ఆందోళన అవుతున్నాం. బొచ్చలు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. చాలా వరకు మాకు ధరణి ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది స్వామి. సహకారం అందియాలని కోరుతున్నాం స్వామి. కొంచెం దరిగి ఇల్లు బాగా ఇబ్బందిగా ఉంది. మా కార్పొరేటర్ గారు మాకు సహాయపడుతూనే ఉన్నారు, రోడ్లు బాగానే చేస్తూనే ఉన్నారు స్వామి. మాకు ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే గవర్నమెంట్ ద్వారాగా మాకు సాయం అందాలని కోరుతున్నాం స్వామి. ఏటి దగ్గరలో కట్టుకున్నాం, నీళ్లు వచ్చి ఇబ్బందికరంగా ఉంది. గోడ వల్ల తరుగులు ఉండటం వల్ల తరుగులు పోవడం వల్ల మురికాలు మెయిన్ ఇబ్బంది స్వామి. ఆ మురికాలు చేయబట్టి ఈ ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది. కాంక్రీట్ వాల్ వల్ల మేలే ఉంది స్వామి, కీడైతే లేదు. ఎన్ని ఇండ్లు ఇప్పటి వరకు ముంపుకు గురైనాయి? ఏంటి పరిస్థితి మీ ఏరియా? మొత్తం దగ్గర 100 ఇళ్ల వరకు నీళ్ళు వచ్చినాయండి. అంత నష్టం అయితే పెద్ద జరగలేదు. ఇళ్లకి నీళ్లు వచ్చాయి. నీళ్లు చాలా స్లోగా రాబట్టి, నిదానంగా రాబట్టి చాలా జాగ్రత్త చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇళ్లు మాత్రం కడుక్కోవటం చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇక్కడ కరకట్ట మొత్తం కంప్లీట్ అయ్యి పైనుంచి వచ్చే వరద దాన్ని డైవర్ట్ చేయగలిగితే మాకు అసలు ఇక ఈ మున్నేరు వరద అనేది రాదు. ఇది తొందరగా గవర్నమెంట్ చేయాలని కోరుతున్నాం. మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాం. ఈ తొందరనే చేస్తారని కూడా వారు కూడా హామీ ఇచ్చారు, కాబట్టి ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి ఏంటి ఇక్కడ పరిస్థితి? అయితే నిన్న వరద ముప్పు తగ్గినప్పటికీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇళ్లు కడుక్కునే పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఇళ్లు పొద్దున్నే వీళ్ళంతా పనులకు వెళ్లేవాళ్ళు, పనులు బంద్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మాట్లాడినటువంటి స్వామి వాళ్ళు కూడా పీఠం పెట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి రోడ్లు అవన్నీ క్లీన్ అయినప్పటికీ ఇళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. డైవర్షన్ అనేది వీళ్ళు కరెక్ట్ గా చేసుంటే, ప్లస్ కాలువ ఒకటి కనెక్టివిటీ అనేది ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం అనేది దాన్ని సరి చేస్తేనే వీళ్ళకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ ఏమైందమ్మా వీళ్ళు? ఇంటికి నీళ్ళే వచ్చినాయి సార్. ఇక ఈ కాలువ చేయబట్టే మాకు ఇబ్బంది అవుతుంది. ఈ కాలువ ఒకటి తీపిస్తే మాకు ఇబ్బంది తగ్గిద్ది. ఆ కాలువ ఒకటి చేపియండి, ఆ తరుగు ఆ కలకట్ట పూడితే చాలు. ఇక ఏ రోజు ఆ రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళం అండి మేము. మాకు బరిగొడ్లు ఉన్నాయి, దూడలు, చిన్న దూడలు. అసలు చాలా ఇబ్బంది అవుతుందండి మాకు బయటికి వెళ్ళాలంటే ఈ నీళ్ళ వల్ల. కొంచెం వర్షం వచ్చినా ఈ కాలువ బొంగుతుంది. ఈ బరిగొడ్లని, ఈ దూడల్ని తీసుకొని మేము బయటికి వెళ్ళాలంటే కష్టపడి బతికే వాళ్ళం అండి. ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపుగా ఇప్పటికీ మున్నేరు పరివాహక ప్రాంతం అంటే మనం చూడొచ్చు, అంటే రిటైనింగ్ వాళ్ళు ఎమ్మటి కూడా ఇంకా వరద తీవ్రత అనేది అయితే కనపడుతుంది. వాస్తవానికి ఇంకా అనేక ఇండ్లు లోపలనే ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఇంకా చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఉండటం వల్ల ఇంకా వాటిని క్లీనింగ్ చేసుకోలేని పరిస్థితుంది. ఇటు రిటైనింగ్ వాళ్ళు పక్కన రిటైనింగ్ వాళ్ళు సగం కట్టి వదిలిపెట్టిన ప్రదేశంలో నీళ్లు రివర్స్ వచ్చి మొత్తం కూడా ఇండ్లని ముంచెత్తిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అయితే ఇక్కడంతా కూడా పేద వర్గాలు, వీళ్ళంతా కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా చాలా పేద వర్గాలు. ఈ పేద వర్గాలంతా కూడా ఇండ్లకు సంబంధించి అంటే క్లీనింగ్ చేసుకోవడం కూడా సమస్యాత్మకం. మొత్తం కూడా పుస్తకాలు, బట్టలు, అదేవిధంగా పరుపులు అన్నీ తడిసిపోయినాయి. ఈ తడిసిపోవడంతో చాలా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయినామని